మా మొగలే హైదరాబాద్ లో పోయి ఆట నడిపించుకొని ఉండేటోళ్ళు కూడా వాళ్ళ కూడా లాస్ చేసిండు బస్ పీరు చేసి బస్సులో పొడితే మేము తిరుగుతున్నామా మేము పోతున్నామా ఎవరు పోతున్నారు వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి పెట్టకుండా ఉండాలి పైసలు ఫ్రీ బస్ ఎక్కుతున్నారు అమ్మమ్మ మేమేం పని పెట్టాము మేము ఊర్లో మేము ఫ్రీ బస్ ఎందుకు అవుతాము పనులు చేయలే సరిపోతుంది మాకు మంచి లేదా ఫ్రీ బస్ మళ్ళా మేము పోయేటోళ్ళకి మంచిగా ఉంటుంది డ్యూటీలకు మంచిగా ఉంటుంది కదా మేము బస్సుకు పోతారేం కదా కోడలికి 2500 వస్తున్నాయా రాలే ఇస్తుండంట కదా ఏది రాలే ఇంకా ఒక్క మలక కూడా ఇంకా రాలే మాకు ఇంకా మళ్ళీ ఇవి ఆయననే చేపించినారు రేవంత్ రెడ్డి చేపించిండు మంచిగున్నాయి అన్ని పెట్టిండు రేవంత్ రెడ్డి మీకు 2500 వస్తాయి 2500 వస్తున్నాయి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు వస్తున్నాయి రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ముసలి దోసుకొని తింటున్నాడు 4000 అన్నారు కదా 4000 అంటే 4000 ఇక్కడ కష్టం చేసుకొని తింటున్నావు ఆయన ఇస్తున్నాడు బస్ కిరాయిలు ఎవడు వేయించమన్నాడు అన్ని అవే కాదే అమ్మమ్మ నీకు 4000 పింఛన్ వస్తుందంటే ఇస్తలేడా మీకు మాకైతే ఒక్క పైసా ఎంత లేదు అవే 200 దూబకు చేస్తున్నాము అన్నిటికి చేస్తున్నాము ఒక బియ్యం ఇస్తున్నాడు ఆయన ఏది ఇంకా తినలేదమ్మా తినలే అవి కేసారివి అన్ని కేసారివి ఇంకా మటుకు మాకు ఒక్క నయా పైసా లేదు తల్లి అవి మటుకు కుండల వసి ఉడక పెట్టుకునేది అయితే లేదు అదే మూలలకు సంచులు నింపి పెట్టినాము కాదబ్బా మళ్ళీ ఓటేస్తే నేను ఇప్పుడు కేసీఆర్ బిచ్చం వేసినట్టు 2000 ఇస్తుండు నేను నాకు ఓటేస్తే 4000 ఇస్తాడు కదా ఏది ఇవరకు గతే లేదు ఇవరకు గతే లేదు ఓటు 4000 కానీ ఒక్క పుట్ట పైసా ఇవ్వలేదు మాకు ఎవడే రామను ఒక్క పుట్ట పైసా దూబైతున్నదన్నా కానీ ఒక్క ప్యాకెట్ నీళ్ళు ఇవ్వలే మాకు కానీ సంతోషంగా ఉన్నారంట అందరు మళ్ళా సంతోషం బతుకమ్మ ఇస్తే కాదు కాదు కాదమ్మా చీరలే చీరలు ఇచ్చినారంట కదా దసరాకి చీరలు లేవు కేసీఆర్ ఇచ్చిన చీరలే ఉన్నాయి లేవు ఏవి లేవు 4000 పింఛన్ అన్నాడు 4000 ఏం లేవు ఎన్నో చెప్పండి కానీ ఎన్నిట్లో ఒక్కటి కూడా చేయలేదు ఏం చేయలేదు పేదలు ఉంటారు పూరా ఇండ్లు లేని వాళ్ళు కూడా ఉంటారు పోయి కలిసినా కూడా ఏం చేయలేదు ఆయన భూమి ఉందా అంటే మీకు ఉంది లోన్ ఉందా దాని మీద లోన్ ఉన్నది రుణమాఫీ చేసాడు మాకు అయింది కానీ మాకైతే సంతోషం కాదు అందరికి కావాలి కదా రైతులందరూ రైతులందరికి